హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. చాలామంది చేపల కూర వండితే వండిన రోజు కంటే తెల్లారి తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కకని. ఇలా కనుక మ్యాగ్నేట్ చేసి పెట్టారంటే వండిన రోజే ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్‌తో పాటు మంచి టెక్స్చర్ కూడా ఉంటుంది ఫిష్ కర్రీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనిక్కడ 1 కేజీ దాకా ఫిష్‌ని తీసుకున్నా. ఈ చేపలని ఉప్పు వేసి బాగా కడుక్కొని మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, అట్లనే 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్‌ని తీసుకోవాలి. లేదంటే కారం, ఉప్పు మీ స్పైసీనెస్ తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఫిష్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా! అది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అట్లనే ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి. ఇలా ఫ్రెష్‌గా దంచుకుంటేనే చేపల పులుసు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక పావు దాకా ఆయిల్‌ని యాడ్ చేయండి. అట్లనే ఒక చిన్న టీ గ్లాసుడు పెరుగును కూడా యాడ్ చేయండి. పెరుగు పుల్లగా ఉండాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మసాలా ముక్కకు పట్టేలాగా అన్నీ కూడా మంచిగా ఒక 10 మినిట్స్ అలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా 1 కేజీ చేపల ముక్కలకే. ఒకవేళ మీరు 2 కేజీ చేసుకోవాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ దగ్గర 2 టేబుల్ స్పూన్లని యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఇక్కడ నేను పులుసు కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. దీన్ని కూడా మెత్తగా స్మాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి ఒక 2 పావుల దాకా ఆయిల్‌ని యాడ్ చేయండి. అట్లనే పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి, అలాగే 1 కప్ దాకా ఆనియన్స్‌ని ఏసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మంచిగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేవి బాగా నూనెలో వేగాలి. పచ్చిగా ఉండకుండా మంచిగా వేగేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయండి. ఆనియన్స్ అనేవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేయండి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేస్తలేము. మనం ఆల్రెడీ మ్యాగ్నెట్‌లో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒక గ్లాసున్నర దాకా వాటర్‌ని యాడ్ చేయండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో చింతపండు పులుసు అనేది మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి పులుసు అనేది మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో టర్న్ చేసేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా పులుసులో మునిగేటట్టు వేసుకోవాలి. చేపల పులుసు అనేది కొంచెం చిక్కగా కావాలనుకుంటే పులుసుని ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. లేదు మాకు ఒక చారులాగా పల్చగా కావాలనుకుంటే ఇలా ఉన్నప్పుడు ముక్కల్ని వేసుకోండి. చేపల పులుసు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా సరే గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అలాగైతేనే ముక్కలు విరిగిపోకుండా మంచిగా ఉంటాయి. ఇలా చేపల ముక్కలన్నీ కూడా పులుసులో వేసుకున్న తర్వాత ఒక్కసారి లైట్‌గా ఇలా గంటతోని కలిపేసేయండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చేపలు ముక్కలు ఎక్కువసేపు ఉడకకూడదు. ఇలా ఉడికిన తర్వాత గంటెతో కాకుండా ఇలా మన గిన్నెనే పట్టుకొని రొటేట్ చేయాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి 5 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ చేప అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చేప ముక్కల్ని పులుసులోకి వేసిన తర్వాత 15-20 నిమిషాల పాటే ఉడికించుకోవాలి. లేదంటే చేప ముక్క విరిగిపోతుంది. అంతే ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. ఇలా మ్యాగ్నేట్ చేస్తే ఉప్పు, కారం బాగా పట్టి ఖచ్చితంగా ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతసేపు ఓపికగా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని కూడా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.